Hello my dear viewers, today we are discussing about concept of production and its factors. మనం ఈరోజు ఉత్పత్తి మరియు ఉత్పత్తికి సంబంధించినటువంటి కారకాలను డిస్కస్ చేసుకుందాం. ప్రొడక్షన్ డెఫినేషన్. ఇన్ ఎకనామిక్స్, ప్రొడక్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ ఇన్పుట్స్ టు క్రియేట్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. సో ప్రొడక్షన్ అంటే ఏమిటి అంటే కొన్ని ఇన్పుట్స్ను అంటే కొన్ని కారకాలను ఆధారంగా చేసుకొని మనం ఉత్పత్తి ప్రక్రియను లేకపోతే వస్తువులను తయారు చేయడము వస్తు సేవలను తయారు చేయడమే ప్రొడక్షన్ అని పిలువబడుతుంది. సో ఇన్ జనరల్ వర్డ్స్ ఇన్పుట్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అవుట్పుట్స్. సో ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఇన్పుట్స్ మీన్స్ ఫ్యాక్టర్స్ ఈజ్ ప్రాసెస్డ్ బై ఫైనల్ గుడ్స్. సో ఫ్యాక్టర్స్ని మనం ఉపయోగించి దాన్ని అంతిమ వస్తువుగా తయారు చేయడమే మన ప్రొడక్షన్ అని పిలువబడుతుంది. సో ప్రొడక్షన్ ఈజ్ ఎసెన్షియల్ టు అన్ ఎకానమీ బికాజ్ ఇట్ క్రియేట్స్ సప్లై టు మీట్ కన్జ్యూమర్ డిమాండ్. ద ఏరియా ఆఫ్ ఎకనామిక్స్ దట్ ఫోకస్ ఆన్ ప్రొడక్షన్ ఈజ్ కాల్డ్ ప్రొడక్షన్ థియరీ. సో ఉత్పత్తి అని అంటే మనము వస్తువుల యొక్క సప్లైని పెంచడం అని తద్వారా వినియోగదారుని యొక్క డిమాండ్ని మనం క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఈ ఎకనామిక్స్లో భాగంగా దీన్ని డిస్కస్ చేసుకుంటాం కాబట్టి దీన్ని మనం ప్రొడక్షన్ థియరీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఆర్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ద రీసోర్సెస్ టు క్రియేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఆర్ ద ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఎకానమీ. సో ఆర్థిక వ్యవస్థలో ఇవి ఒక రకమైనటువంటి ప్రధానమైన అంశము. ఇవి 4 రకాలుగా ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్: ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ 4 అనేవి మనము ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా మనము భావించడం జరుగుతుంది. సో వన్ బై వన్ మనం ఈ వీడియోలో అసలు ఏముంది ఇందులో కంప్లీట్ విషయాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో నెంబర్ 1 వచ్చేసి ద 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ద రీసోర్సెస్ యూజ్డ్ టు క్రియేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎకానమీ. సో ఒక ఆర్థిక వ్యవస్థ అనేది నిర్మించబడాలి అని అంటే ఈ 4 రకాలైనటువంటి మన ఫ్యాక్టర్స్ని ఉపయోగించుకొని వస్తు సేవలను మనము తయారు చేసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుందనే విషయాన్ని మనం ఇందులో గమనించవచ్చు. సో ఇందులో ఉన్నటువంటి 4 ఫ్యాక్టర్స్ని వన్ బై వన్గా మనం డిస్కస్ చేసుకున్నట్లయితే నెంబర్ 1 వచ్చేసి ల్యాండ్ ఈజ్ ఏ నేచర్ గిఫ్ట్, ఇంక్లూడ్స్ ఫిజికల్ స్పేస్ అండ్ natural resources like rivers, oceans, climate, mountains, mines and forests. Land is primary factor of production and is immobile and fixed in supply. సో ల్యాండ్ అనేది మనము ప్రకృతి ప్రసాదించినటువంటి వనరుగా భావించడం జరుగుతుంది. ఇందులో స్పేసు, నేచురల్ రీసోర్సెస్, రివర్స్ అండ్ ఓషియన్స్, ఫారెస్ట్, మౌంటైన్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ల్యాండ్కు ఇమ్మొబిలిటీ అంటే అది స్థిరంగా ఉంటుంది, దాన్ని మనం మార్చడానికి అవకాశం లేదు. సో ల్యాండ్కు ఉన్నటువంటి సప్లై అంటే వ్యాకోచత్వం, పెరగడం తగ్గడం అనేది ఉండదు, ఎప్పుడు ఒకే రకంగా ఉండడం అనేది జరుగుతుందని చెప్పొచ్చు అనమాట. సో మనం ఈ ల్యాండ్ని మనం ఎన్ అనేటువంటి లెటర్స్ తోటి సూచించడం జరుగుతుంది. అది మనం ప్రొడక్షన్ ఫంక్షన్లో చూసుకుందాం. సో ఎన్ మీన్స్ నేచురల్ రిసోర్స్ అన్నమాట. సెకండ్ వన్ లేబర్స్ రిఫర్ ద హ్యూమన్ ఎఫర్ట్ ఎక్సైటెడ్ బై వర్కర్స్. లేబర్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఫ్యాక్టర్ యూజ్డ్ టు మెజర్ ప్రొడక్టివిటీ. సో సెకండ్ వన్ వచ్చేసి లేబర్ అంటే శ్రామికులు అన్నమాట. ఏ ఉత్పత్తి కార్యక్రమానికి అయినటువంటి ఏ వస్తువులు తయారు చేయాలన్నప్పటికీ కూడా మనకు లేబర్ అనే వాళ్ళు అవసరం ఉంటుంది కాబట్టి ఉత్పత్తి ప్రక్రియలో ఇది ప్రధానమైనదిగా చెప్పచ్చు. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి క్యాపిటల్ ఇంక్లూడ్స్ హ్యూమన్ మేడ్ అసెట్స్ లైక్ మెషినరీ, బిల్డింగ్స్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ మనీ. సో క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ మనీ. సో ఇందులో మనకు మ్యాన్ మేడ్ అసెట్స్ అంటే ఒక వ్యక్తి పెట్టుబడిగా పెట్టేటువంటి ఆస్తులు, డబ్బు, తర్వాత ఇతర మిషనరీస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వాటికి అయ్యేటువంటి ఖర్చు, బిల్డింగ్స్ని అయ్యేటువంటి ఖర్చును మనము క్యాపిటల్గా భావించడం జరుగుతుంది. సో లాస్ట్ వన్ ఈజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రిప్రజెంట్ ద స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ అండ్ రిస్క్ టేకింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డ్రైవింగ్ ఏ బిజినెస్. ఇన్ ది సిచ్యువేషన్ బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. సో వస్తువులను తయారు చేసేటువంటి క్రమంలో ఒక యాజమాన్యం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్గనైజేషన్ అనేది అవసరం ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ అనేది మిగతా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్నింటినీ కోఆర్డినేట్ చేస్తూ గూడ్స్ అండ్ సర్వీసెస్ని సప్లై చేయడం ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. పైన ఉన్న 3 ఫ్యాక్టర్స్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది సమర్థవంతంగా ఉపయోగించడం జరుగుతుంది.